మా చేనులో సామాన్లు కోయడానికి వెళ్లి సామాన్లు ఆకే నన్ను కోసింది రయ్య. మ్యాటర్ ఏంటంటే మా బ్రోస్, ఈ రోజు మా చేనులో సామాన్లు కోయడానికి నేను మా అమ్మ అక్క స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో చూడండి కాఫీ ఏ విధంగా కాసి ఉన్నాయో. ఈ కాఫీ మొక్కలో 3 స్టేజెస్ చూస్తున్నా. ఫ్లవర్స్, గింజలు, పళ్ళు ఇలా రేర్ గా చూసాను. అండ్ ఇక్కడ చూడండి పసుపు, గుమ్మడి రోడ్డ, సారదుంపలు కూడా అన్ని ఉన్నాయి. మా చేనులో రాగానే లాస్ట్ టైం నాటిన అల్లం, మిరపకాయ, రాజ్మా అన్ని కూడా హార్వెస్టింగ్ కి రెడీగా ఉన్నాయి. వచ్చి రాగానే మా అమ్మ సామాన్లు కోయడం మొదలెట్టేసింది. మా అక్కని చూడండి సింపుల్ గా ఈజీ వేలో చేతి విరిపేస్తుంది. నేను మాత్రం చాలా కేర్ఫుల్ గా కోస్తున్నా, ఎందుకంటే ఈ సామాన్ల ఆకులు బ్లేడ్ కన్నా షార్ప్ గా పనిచేస్తుంది. సోలు నాటిన దగ్గర ఈ సామాన్లు ఒకటి ఉండటంతో సింపుల్ గా తీయగలుగుతున్నాం. సోలు పంట కూడా హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది. ఈ 2 డేస్ లో తీసేస్తాం. మొత్తానికి కోసిన సామాన్లన్నీ కలిపి ఒక దగ్గర కట్టేసాం. ఇక్కడ బొడ్డపల్లి ఒకటి తీసుకొని కోసి చూస్తే పొట్ట బీపి చూడు పురుగులుండును అనే విధంగా ఉంది. సామాన్లు ఇంటికి తీసుకెళ్లి నూరడం స్టార్ట్ చేసేసాం. నూరేసినాక ఆకులన్నీ సెపరేట్ చేసి ఎండలో ఎండబెట్టినాక చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఫుల్ లాగ్ చూడాలి అనుకుంటే మన బయోలో లింక్ ఉంటుంది, విజిట్ అవ్వండి గాయ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో కొట్టు మావా.